తల్లిదండ్రుల్ని కాదని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కాదని, నువ్వు ప్రేమించిన వాళ్ళతో నువ్వు ఉండాలి, నువ్వు ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలో తెలుసా? ముందుగా నమ్మకం ఉండాలి. వాడిని నువ్వు తల్లిదండ్రుల్ని కాదని వాడితో లేచిపోయి పెళ్లి చేసుకుంటే, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వాడు నిన్ను వదిలేసి వేరేదాన్ని ఉంచుకుంటాడు. అయినా సరే నీ దగ్గర పని చేసి సంపాదించి నీ పిల్లల్ని ఇద్దరిని పోషించుకోగలిగే స్తోమత నీకుంటే, తల్లిదండ్రులు కాదు కదా, దేవుడు దిగొచ్చినా సరే, మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర వాడు వదిలేసినా సరే నీ పిల్లల్ని సంపాదించి పోషించుకోగలిగితే, తల్లిదండ్రులు కాదు కదా, దేవుడు కూడా దగ్గరికి వచ్చి వద్దు అని చెప్పినా సరే మొహం మీద కొట్టేసి వాడిని వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. తప్పే లేదు. వాడి కోసం ఇంకో జన్మెత్తుతావు అని చెప్తావు. నీ కోసం ఏమైనా చేస్తా డార్లింగ్, బేబీ అని చెప్తావు. ఇప్పుడు నేను చెప్తున్న విషయం అమ్మాయిలకి వర్తిస్తుంది, అబ్బాయిలకి వర్తిస్తుంది, ప్రేమలో ఉన్న అందరికీ వర్తిస్తుంది. నీకోసం ఇదిగో ఈ గిఫ్ట్, రేపు బర్త్డే వస్తుంది కదా, నీకోసం ఇది కొనిస్తాను, నీకు ఇది సర్ప్రైజ్ చేస్తా, అది సర్ప్రైజ్ చేస్తా అని చెప్తాం. చెప్పకుండా ఎన్నో సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాం. కానీ తల్లిదండ్రులకు ఏ రోజున సర్ప్రైజ్ ఇచ్చామా? 100 మందిలో 10 మంది ఉండొచ్చు మంచిగానే, అందరినీ అనట్లేదు. ఇక మీరు ప్రేమించిన వ్యక్తి విషయానికి వస్తే, మీ దగ్గర ఏదో చూసి ఏదో ఉంది కాబట్టే అవతల వ్యక్తి ఆకర్షింపబడి ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు మీరు చూస్తున్నది అబ్బాయి అయితే ఆలోచించండి. ఆ అమ్మాయి అందం లేదు, అందంగా అస్సలు లేదు, నల్లగా ఉంది, ఓ కాలు లేదు, మీరు ప్రేమిస్తారా? ఓ చెయ్యి లేదు, మీరు ప్రేమిస్తారా? మెల్లకన్ను ఉంది, ప్రేమిస్తారా? చెవులు సరిగా వినపడవు, శరీరం అందంగా లేదు, ప్రేమిస్తారా మీరు? అందంగా ఉండాలి, అప్పుడే మీకు ప్రేమ పడుతుంది. ఆ కెమికల్స్ రియాక్షన్, దట్ ఈస్ ఇన్ఫాక్చుయేషన్. అమ్మాయిల విషయానికి వస్తే, అబ్బాయి నల్లగా ఉంటాడు, ఓ కాలు ఉండదు, ఓ చెయ్యి ఉండదు, ఆడు చెవిటోడు, కానీ డబ్బు ఉంటే మీకు ఇష్టం. అందరినీ కాదు, 50-50 ఛాన్సెస్. క్యారెక్టర్ చూసి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? రేపు పార్క్కి వెళ్దాం బుజ్జి రా అంటాడు, నువ్వు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటావు, వాడు హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తాడు. అంటే నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ అంత చండాలంగా ఉందన్నమాట. నిన్ను ఒక చోటుకి రమ్మన్నాడు, నువ్వు అక్కడ ఒంటరిగా నిలబడున్నావు, నువ్వు ఆడపిల్లవి, రాత్రి 9 అవుతుంది, చుట్టూ ఆటోలు, వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి, నీకు భయం వేస్తుంది. అయినా 30 మినిట్స్ లేట్గా వచ్చాడంటే ఫ్యూచర్లో నీ గురించి ఏం ఆలోచిస్తాడు, ఎలా నీ కోసం కష్టపడతాడు? వాడు అప్పు చేసి నీకు గిఫ్ట్లు కొనిచ్చాడు అంటే సంసారం ఏం చేస్తాడు, బాధ్యత ఏం తీసుకుంటాడు? నీ అందం చూసి వచ్చే జన్మలో కూడా నీకోసమే నేను పుడతాను డార్లింగ్ అని చెప్పాడు అంటే వాడు వాళ్ళమ్మని ఎంతమాత్రం బాగా చూసుకున్నట్టు? ఆలోచించండి. బాధ్యత ఉన్నోడు అసలు ప్రేమలో పడడు. లైఫ్లో సెట్ అయ్యి పేరెంట్స్కి ఏదైనా ఉందా, పెళ్ళైన తర్వాత నా భార్యను చూసుకోవడానికి నా దగ్గర బ్యాకప్ ఉందా, 5 లక్షలు 10 లక్షలు అప్పు చేస్తే మళ్ళీ నాకేదైనా రిటర్న్ వచ్చేలాగా బ్యాకప్ ఏమైనా ఉందా, అది చూసుకునేవాడు బాధ్యత. అమ్మాయిలు, వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు ఎంతమందితో తిరిగినా తప్పు లేదు అనుకుంటే చాలా తప్పు. వాడు ప్రైవేట్ జాబ్ చేసిన, చిన్న కిరాణా షాప్ ఉన్నా వాడిని ప్రేమించవచ్చు, తప్పేంటి? ఉద్యోగము ఎప్పటికైనా బానిసత్వమే, వ్యాపారం ఎప్పటికైనా ఓనర్షిప్. గుర్తుపెట్టుకోండి. ఓ ఫ్యాన్సీ షాప్ అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకోరు మీరు? ఓ కిరాణా షాప్ ఉంది, ఏంటి సాయంత్రానికి ఇంటికి వస్తాడు, నీకు సాఫ్ట్వేర్ కావాలి, లేదా కాల్ సెంటర్ కావాలి, లేదా గవర్నమెంట్ జాబ్ కావాలి, ఈ 3 చూసుకుందాం. సాఫ్ట్వేర్, కాల్ సెంటర్ చూసుకుందాం. తెల్లవారుజాము 3ంటికి వాళ్ళు లాగిన్ చేయాలి ఆఫీస్లో, ఎందుకంటే కంపెనీ ఆస్ట్రేలియాది, వీడు పనిచేసేది హైదరాబాద్లో. తెల్లవారుజామున 3ంటికి లాగిన్ అవ్వాలి అంటే వీడు 1 గంటకు లేవాలి ఇంట్లో, అంటే నీకు సంసార సుఖం ఉండదు. 11 గంటలకు ఇంటికి వచ్చి వాడు దయ్యం పడుకున్నట్టు పడుకుంటాడు. గవర్నమెంట్ జాబ్, ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, ఏ పండక్కి నువ్వు మీ ఇంటికి వెళ్ళవు, ఆయనకి లీవ్ దొరకలేదంట అంటాడు. లేదా వాడికి గవర్నమెంట్ జాబ్ ఉన్నందుకు వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ధార పోయాలి అమ్మాయి తరపు వాళ్ళందరూ. కాబట్టి కష్టపడి పనిచేసేవాడు, బాధ్యత ఉన్నాడు ఎవడైనా సరే
వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోండి, తప్పే లేదు.